వర్మ గారు, మనం మీకు గుర్తుంటే మనకు పాత మీరు ఎవరు ఊహించని ఒక వ్యక్తి వస్తాడు అని ఆ రోజున ఒక చాలా సీనియర్ మాజీ న్యాయమూర్తి చెప్పారు అని. ఆర్ఎస్ఎస్ అనేది ఫుల్గా కంట్రోల్ తీసుకుంది బీజేపీని. మోదీ గారు 3 సార్లు గెలిపించడం ఇదంతా నిజమే అయినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ యొక్క బేసిక్ మూవింగ్స్, మన సైద్ధాంతిక లేదా హిందుత్వ భావజాలం ఇవన్నీ పోయి ఈవెన్ ఆర్ఎస్ఎస్ మీద కూడా ఇంతకాలం అధికారంలో ఉన్నందువల్ల వచ్చిన ప్రభావాలు పడుతున్నాయి. అందుకని పూర్తిగా సంస్థాగతమైన వ్యవస్థాగతమైన దీన్ని అదుపులోకి తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ భావించింది. అయితే ఆర్ఎస్ఎస్ అది కేవలం ఏదో మత కోణమే కాదు, రాజకీయ ఆధిపత్యం ఉండడానికి ఏం చేయాలన్నది కూడా వాళ్ళకి పూర్తి దృష్టిలో ఉంటుంది. ఈరోజు బీహార్కు చెందిన 45 ఏళ్ళ 50 ఏళ్ళ లోపు ఈ నితిన్ నవీన్, వాళ్ళు బి అంటారు కదా, నవీన్ వాస్తవంగా మనం తెలుగులో అయితే నవీన్ అంటాం, నవీన్ సిన్హా, వీళ్ళ ఆయన కూడా శాసనసభ్యుడే. ఆయన కూడా చాలాసార్లు శాసనసభ్యుడు. ఈయన 5 సార్లు శాసనసభ్యుడు. 2006 నుంచి ఆయనే ఇంకా పాట్నా వెస్ట్. సో ఆయన్ను చేశారు. ఈయన చాలా తక్కువ సంఖ్యలో ఉండే ఉత్తర భారతంలో తరచూ చెప్పుకుంటారు కాయస్థ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. బీహార్కు చెందిన ఈయనను వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టడంతో పాటు మీరు సమాంతరంగా ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా అక్కడ కూడా ఒక మిశ్రాన్ని పెట్టారు. ఐ థింక్ పంకజ్ అని ఆయన్ని పెట్టారు. ఆయన పెట్టడానికి కూడా యోగి ఆదిత్యనాథ్ను చాలా ఒప్పించడము చాలా తతంగం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ఈ పంకజ్ మిశ్రా అయితే మీరు చాలా ఆశ్చర్యపోతారు. 2023లో ఆయన ఒక రాష్ట్రంలో సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పలకరించి వచ్చాడు. అందరు షాక్. కానీ పంకజ్ ఎవరికి తెలియదు, రాష్ట్ర సహాయ మంత్రి మొదటిసారి అయినా ఒక యంగ్ ఎమ్మెల్యే ఇంటికి మోదీ ఎందుకు వెళ్ళారు అనేది అప్పుడు మీడియాలో 2023లో పెద్ద చర్చ. అంటే మీరు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది అంటే మనం తెలుసుకోగలిగింది ఏమంటే అంత దూరదృష్టితో ఒక పథకం ప్రకారం అక్కడ ఆయన్ను చేయటం. కానీ ఉత్తరప్రదేశ్ బీహారు 2 బిగ్గెస్ట్ స్టేట్స్ ఇవన్నీ అనుకుంటే కనుక వీటిని అదుపు చేయడం చాలా కీలకమని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రకటన కూడా ఎవరో చేస్తారు చాలా యథాలాపంగా. నిన్న బీజేపీ కార్యదర్శి ప్రకటన చేశాడు. అంటే మీరు చూడండి, అతను చేస్తాడని నిర్ణయం అతను చేయడు కదా. అంటే ఎవరో వాళ్ళ తరఫున ఆర్ఎస్ఎస్ తరఫున ఇక్కడ ఆర్గనైజేషనల్ సెక్రటరీస్ను పెడతారు, సంతోష్ లాంటి వాళ్ళు. అదే కాబట్టి ఇక్కడ చాలా దీర్ఘకాల దృష్టితో ఒకటి వయస్సు, రెండవది సంస్థ మీద అదుపు రావటం, మూడోది పెద్ద రాష్ట్రాల ద్వారా ఉత్తర భారతంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకంటే దక్షిణ భారతంలో అది ఎటు తిరిగి వాళ్ళు ఊహించినంత ఊపు రావట్లేదు. కాబట్టి వాళ్ళ కేంద్రీకరణ ఎక్కువగా ఆ రాష్ట్రాల మీద ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇది అది ఎన్నో పేర్లు ఉన్నాయి. మీరు కనుక మళ్ళీ గుర్తు చేసుకుంటే మహిళల పేర్లు మన వాళ్ళకు వచ్చేసిందని ఆనందపడిపోయి అభినందనలు చెప్పుకున్న తీర్లు ఇవన్నీ కూడా జరిగాయి. ఇదేమీ జరగలేదు. ఇది కూడా ఒక ప్రాసెస్లో తేవటం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్గా పెడుతున్నారు. అంటే ఛాయిస్ అట్టి పెట్టుకుంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున ఏదన్నా అవసరం వస్తే మళ్ళీ వేరే నిర్ణయాలు చేయడానికి ఇంకో మాట కూడా మనం గమనించాలి. పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రాన వెంటనే ప్రధాని అభ్యర్థి కూడా అతనే అవుతాడు, లేదా పార్టీ రాజకీయ నాయకత్వం కూడా అతనికే ఉంటుంది అని మనమేమీ ఊహించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందే ఆర్గనైజేషనల్ హోల్డ్. పార్టీ నాయకత్వం మొత్తం అక్కడ అదుపులో ఉండాలి. రెండవది ఈక్వేషన్స్, రిలీజియన్ హిందూ ముస్లిం అనేది ఒకటైతే అందులో మళ్ళీ ఇక్కడ కూడా సామాజిక సమీకరణాలు, బీహార్లో ఒక పటేళ్ళు, ఇంకో చోట వీళ్ళు, మనం అగ్రవర్ణాలకు దూరం కాకూడదు అనేది కూడా ఒకటి. ఈ అన్ని కారణాలు, బీసీ కార్డు మోదీ వచ్చిన తర్వాత బీసీ కార్డు, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇది చేశారు. ఇది పక్కాగా వెళ్తుంది. దీని వెనక ఒక ఆలోచన కూడా ఉందని. ఇప్పుడు మళ్ళీ టు రిమైండ్, మీరు నితిన్ గడ్కరీని పెట్టకండి అన్నది మోదీ షరతు, మీరు అమిత్ షాని పెట్టకండి అన్నది ఆర్ఎస్ఎస్ షరతు. ఈ 2 షరతుల మధ్య ఈయన వచ్చాడు. మరి రేపటికి అమిత్ షా గారు వాళ్ళను ఒకవేళ కటాక్ష వీక్షణాలు పొందితే అమిత్ షా, ఆయనకు కూడా వయస్సు బాగా వచ్చింది కదా. అమిత్ షా వచ్చినప్పుడు కూడా చాలా జూనియర్గా మోదీ ఆశీస్సులు ఉన్నందుకే వచ్చారు. కాబట్టి బీజేపీలో ఇది ఒక జనరేషనల్ తరాల మార్పు. స్వరాలేం మారవు కానీ తరం మార్పు, కొత్త దానికి తీసుకురావాలి. ఇప్పుడు ప్రతి చోట జెన్ జెడ్ అంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ ఇక్కడ ఈయన 1980 బాన్ అంటే 45 years ఖచ్చితంగా.
ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కాస్త గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు మోదీ ఎప్పుడు వచ్చాడండి? 2000 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి. ఇది అంత క్యాపబిలిటీ ఉందా అండి నవీన్కి? నేను అడిగేది అదే కదా, అప్పుడు ఉందా మోదీకి? 2000 సంవత్సరంలో కేశుభాయ్ మెహతా సురేష్ మెహతా మధ్యలో, కేశుభాయ్ పటేల్ సురేష్ మెహతా మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఈయన ఆర్ఎస్ఎస్ తరఫున సర్దుబాటు చేయమని పంపించారు. ఆయనే ముఖ్యమంత్రి అయిపోయాడు. తర్వాత అక్కడి నుంచి పాఠాలు నేర్పుతుంది అంటారు. నేర్పించాడు. పాఠాలు అదే నేర్పిస్తుందండి. నీళ్ళల్లో పడేస్తే ఈత అదే వస్తుంది అన్నట్టుగా పైన ఉన్న వాళ్ళు ఎట్లాగూ ఉంటారు. వాళ్ళు కొన్ని సెట్. ఇంకోటి కూడా వీళ్ళందరికీ నేర్పించే కార్పొరేట్ ఇండియా ఒకటి ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పూర్వం రాజవంశాల్లో యువరాజ పట్టాభిషేకం చేయాలనగానే వాడిని పిలిచి ఎక్కడో అడవిలో ఉన్న గురువు ఋష్యాశ్రమానికి ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏమైనా మారుతారేమో, కానీ వాళ్ళు ఆ వ్యవస్థను వాళ్ళు కాపాడతారు. కాబట్టి ఆ విధంగా తెస్తున్నారు. సరే, రాజకీయంగా ఏం జరుగుతుంది, తదుపరి ఏమవుతుందని ఒకటైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవటం కూడా, బీహార్ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా సర్రో ఇంకొకటో గెలిచారు, ఆ చర్చ కూడా మన దగ్గర ఉంది. కానీ ఉత్తరప్రదేశ్ చాలా ఛాలెంజింగ్గా ఉంది. 2024లో దెబ్బతిన్నారు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు పైకి ఎంత గాంభీర్యాలు పోయినా కానీ మొన్న రాహుల్ గాంధీ అన్నట్టుగా ఆయన చేతులు వెనక ఈయన మొహంలో అంత కాంతి కనిపించట్లేదు చూడండి, ఇట్లాంటివి అంటున్నారు. ఎవరు పైకి చెప్పినా చెప్పకపోయినా దట్ షేకింగ్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ మచ్, అది పొలిటికల్ షేకింగ్, అది బాడీ షేకింగ్ కాదు అది. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కనుక పోతే ఏ కారణం వలన బీజేపీ భవిష్యత్తుకు చాలా దెబ్బ ఉండి తీరాలి, గెలిచి తీరాలి బై హుక్ ఆర్ క్రూక్ అనేది వాళ్ళు ఉన్నారు. కాబట్టి సైమల్టేనియస్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కూడా ఇంత ప్రాధాన్యత ఉంది వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో. ఈ రెండిట్లో నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారనేది మనం అది చూడాలి. ఆప్షన్స్ కూడా లిమిటెడ్, ఎందుకంటే మూడోసారి కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీలు ఇట్లాంటివన్నీ చాలా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఒక ఘట్టం అయిపోయిందని భావించవచ్చునా లేదా అన్నది కూడా ఎవరైనా చెప్పాల్సిందే. అంటే కాదు, ఇప్పుడు రాహుల్ అంత స్పీడ్గా ఉన్నారా, పోనీ ఆ ఘట్టం అయిపోద్ది అనుకున్నా, లేకపోతే అదే కదా మన తదుపరి చర్చ అంశం. సార్, ఓట్ చోరీ సర్కార్, ఈసీపై రాహుల్ రణం, బీజేపీ డిఫెన్స్లో పడుతుందా? బీజేపీ డిఫెన్స్లో